సర్వయంత్రాత్మిక సర్వయంత్రముల స్వరూపమే ఆత్మగా కలది. శాస్త్రమున ఘంటాయంత్రము అర్ఘళాయంత్రము మున్నగు యంత్రములు కలవు. వాని స్వరూపమే ఆత్మగా గలది. సర్వతంత్ర రూప వామకేశ్వర తంత్రము మున్నగు తంత్రములనేకములు ఉన్నవి. ఆ తంత్రములే శరీరముగా గలది. సర్వతంత్రముల చేత తల్లి ప్రతిపాదించబడుచున్నది. ఏ తంత్ర మార్గమును అనుసరించినను పరాశక్తి అనుగ్రహమును పొందవచ్చును. మనోన్మని బ్రహ్మరంధ్రమునకు క్రింద గల మనోన్మని స్వచ్ఛంద భైరవమునందు తెలుపబడినది. శివునికి మనోన్మనుడు అను పేరు కలదు. శంకరుని శక్తి కనుక దేవికి కూడా మనోన్మని అను పేరు గలదు. యోగ శాస్త్రములోని మనోన్మని అను పేరు గల ముద్ర ఒకటి కలదు. మాహేశ్వరి మహేశ్వరుని శక్తి స్వరూపురాలు. లింగ పురాణమందు పరమాత్మ సత్వగుణములతో కూడినప్పుడు విష్ణువని, రజోగుణముతో కూడినప్పుడు హిరణ్య గర్భుడని, తమో గుణముతో కూడినప్పుడు కాలరుద్రుడని, త్రిగుణాతీతుడైనప్పుడు మహేశ్వరుడని చెప్పబడినది. భారతమందు మహాభూతములకు ఈశ్వరుడు కావున మహేశ్వరుడని కలదు. అట్టి మహేశ్వరుని భార్య కావున తల్లికి మాహేశ్వరి అని పేరు. మహాదేవి ప్రత్యక్షాది ప్రమాణములచే తెలియబడని తల్లి. శివుని అష్టమూర్తులలో చంద్రమూర్తియగు శివునికి మహాదేవుడని పేరు గలదు. అతని భార్య కావున మహాదేవి. గండకీ నదిలోని చక్రతీర్థమునకు అధిష్టాన దేవత మహాదేవి. మహాలక్ష్మి కొల్హాపురమునందు గల దేవత మహాలక్ష్మి. 13 సంవత్సరముల వయసు గల కన్యను మహాలక్ష్మి అందురు. ఆయుష్య సూక్తమందు పార్వతీదేవి లక్ష్మీ పదముచే బోధింపబడెను. సకల ప్రపంచమునకు మొదటిది త్రిగుణ స్వరూపురాలు మహాలక్ష్మి అని మార్కండేయ పురాణములో కలదు. మృడప్రియ శివునికి మృడుడు అను పేరు కలదు. మృడునికి ప్రియురాలు కావున మృడప్రియ. మహారూప గొప్ప సౌందర్యము కల తల్లి. పరమాత్మకు పురుషుడు, అవ్యక్తము, వ్యక్తము, కాలము అను రూపములు కలవు. ఈ 4 స్థూల రూపములు. వీటికి కారణమైన పెద్దదైన స్వరూపము కలది కావున తల్లికి మహారూప అను పేరు కలదు. మహాపూజ్య గొప్పవారిచే పూజింపదగినది. గొప్పది పూజ్యురాలు కనుక మహాపూజ్య అయినది. బ్రహ్మేంద్రాది దేవతలందరూ దేవిని పూజింతురు. మహాపాతక నాశిని బ్రహ్మహత్యాది మహాపాపములను పోగొట్టునది. బ్రహ్మాండ పురాణములో తెలిసిగాని తెలియకగాని చేసిన పాపములన్నీ పరాశక్తి పాదములను స్మరించుటచే నశించును అని కలదు. దేవి పంచాదశి మంత్రము జపించుట వలన పాపములు నశించును. మహామాయ అందరికీ మోహమును కలిగించునది. జగత్తులోని అనేకములగు జీవులు జడములు దేవి రూపములే. కాని ఆమె మాయ చేతనే భేదము గోచరించుచున్నది. అన్ని రూపములు దేవి యొక్క శక్తే. జ్ఞానమును పొంది జగత్తును బ్రహ్మమయముగా చూసిన మాయను జయించవచ్చు. కానీ అది దుస్సాధ్యము. మహాసత్వ గొప్ప బలము కలది. గొప్ప సత్వగుణము కలది. మహాశక్తి గొప్ప శక్తి కలది. గొప్ప శక్తి అను ఆయుధము కలది. అమ్మయే శక్తి స్వరూపిణి. అమ్మ శక్తికి కొదవేముండును? పరమాణువులోని శక్తి కూడా దేవి శక్తియే. మహారథి జ్ఞానులకు తల్లి యందు గొప్ప ప్రీతి కలదు కావున తల్లి మహారథి. జ్ఞానులకు విషయమునందలి ఆనందము కంటే జ్ఞానగమ్య అయిన మాతయందు ప్రీతి అధికము కావున తల్లి మహారథి. కాముని భార్య రతి. అట్లే మహాకామేశ్వరుని భార్య మహారథి.